అందరికీ నమస్తే. ఈ రోజుటి వీడియోలో చాలా రోజుల వరకు నిల్వ ఉండే టమోటా పచ్చడిని చాలా ఈజీగా ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాము. ఎండబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన పని లేదు. ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్‌లో టమోటా పచ్చడి చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. అదే విధంగా ఈ వీడియోలో చాలా సింపుల్ వేలో లంచ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే పిల్లల లంచ్ బాక్స్‌లోకి కొబ్బరి పాలుతోటి వెజిటబుల్ పులావ్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోతుంది. దీని రెసిపీని నేను షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా షార్ట్స్‌ని ఒకసారి చూడండి. 1 మినిట్ వీడియోనే కదా! తప్పకుండా ఒకసారి చూసేయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక పిల్లల లంచ్ బాక్స్ కట్టేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసుకుని లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఆ తర్వాత మేము స్కూల్‌కైతే వెళ్తూ ఉన్నాము. బై వాక్‌లోనే వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే పిల్లలు ఇద్దరిది సైకిల్ అయితే రిపేర్ అయ్యింది. దాన్ని బాగు చేయించుకొని రండ్రా బాబు అంటే ఒకడికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. మేము వాకింగ్ లోనే వెళ్తాము, ఇదే బాగుందని చెప్పేసి ఇలా వెళ్తూ ఉన్నారు. ఇక వాళ్ళిద్దరినే పంపించడం నాకు ఇష్టం లేక నేను కూడా వెళ్తూ ఉన్నాను. డైలీ ఇదే మార్నింగ్ రొటీన్ అయిపోయిందనమాట ఈ మధ్య. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పప్పు ఒక దాంట్లో, బియ్యం ఒక దాంట్లో నానబెట్టి ఉంచేసి నేను టిఫిన్ చేసేసిన తర్వాత వంట పని అయితే చూస్తున్నాను. ఇలా వంట చేయడం వల్ల వంట చాలా ఈజీగా అయిపోతుంది. పాత్రలు కడిగే పని కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. పెద్ద కుక్కర్ తీసుకుని అందులో కొంచెం నీళ్లు పోసుకుని ఒక స్టాండ్ పెట్టుకుని కింద పప్పు అయితే పెట్టేశాను. పప్పులో కొంచెం పసుపు, టమోటా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డలు ఒక 4 పాయలు వేసుకుని కొంచెం నూనె పోసుకుని మూత పెట్టేశాను. దానిపైన బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను కదా, ఆ బియ్యం గిన్నెని కూడా పెట్టేసి మూత ఉల్టా పెట్టుకోవాలి. సీదా పెట్టామంటే బియ్యం ఉడికేటప్పుడు పొంగిపోతుంది. అందుకోసం ఇలా ఉల్టా పెట్టుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విసిల్లు రానిచ్చామంటే సరిపోతుంది. మాది ఇంటి బియ్యం కాబట్టి 3 విసిల్ కంపల్సరీగా కావాల్సి పడుతుంది. అందుకోసం నేనైతే 3 విసిల్లు పెట్టుకుంటాను. దాంతో పప్పు ఉడికిపోతుంది, అన్నము ఉడికిపోతుంది. కుక్కర్ విసిల్ వచ్చేలోపు కావాల్సిన వెజ్జీస్ అంతా ఇలా కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. సాంబార్ కాబట్టి, వంకాయ కాబట్టి ఆనియన్స్ అవన్నీ ముందుగా రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఫ్రై చేసేటప్పుడు వంకాయ కట్ చేసుకుందామని. ఇక తాలింపుకైతే ఏమన్నా కావాలి కదా, అదే సైడ్ డిష్‌నే మేము తాలింపు అంటాము. సో దానికైతే ఏమన్నా కావాలి కదా, దానికోసం దొండకాయలు అవన్నీ కుక్కర్ విసిల్ వచ్చేలోపే కట్ చేసి ఉంచుకున్నాను. ఇక తాలింపు అయితే చేస్తూ ఉన్నాను రెండు వైపులా. ఒక సైడు సాంబార్‌కి, ఇంకొక సైడు వేపుడుకి. సాంబార్ ప్రాసెస్ పెద్దగా చూపించడం లేదు. ఆల్మోస్ట్ చాలా వీడియోలలో చూపించాను. మీకు బాగా తెలుసు కాబట్టి పెద్దగా చూపించడం లేదు. అలాగే వేపుడు కూడా చూపించడం లేదు. వంట ఇంత ఈజీగా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ మాత్రం చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నానంతే. ఇలా వేపుడు ఒక సైడు, సాంబార్ ఒక సైడు చేసుకుంటూ ఉంటే తొందరగా పనైపోతుంది. హాఫ్ అన్ అవర్ లోపే అంతా వంటంతా అయిపోయి జమ్మని వచ్చి కూర్చోవచ్చనమాట కుక్కర్‌లో ఇలా పెట్టుకుంటే. అన్నం కుక్కర్‌లో పెట్టే వాళ్ళకి ఇది ఈజీగా ఉంటుంది. మేము ఎక్కువగా వంచిన అన్నం తింటాం కాబట్టి ఇవి కొంచెం మాకు తినడానికి అలవాటు లేదు కాబట్టి కొంచెం కష్టమే. కానీ ఎప్పుడైనా కొంచెమే చేసుకోవాలి అనేటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇక ఉర్లగడ్డ అలాంటి వేపుళ్ళు చేయాలంటే కుక్కర్ కింద నీళ్లు పోసాం కదా, అందులో వేసేసి ఉడికించుకున్నామంటే 3 పనులు ఒకటిగా అయిపోతుందనమాట. జస్ట్ వాటన్నిటికీ తాలింపు పెట్టేసామంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో ఇలానే తొందరగా వంట అయితే చేసుకోవచ్చు. అన్నం అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేశాను. ఇక సాంబార్ కోసం పప్పు అయితే రెడీ అయిపోయింది. పప్పు కూడా తీసి తాలింపులో వేసి కలిపేసామంటే సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల వర్కింగ్ ఉమెన్స్ అయినా, హోమ్ మేకర్స్‌కైనా చాలా తొందరగా వంట అయిపోతుంది. మరి వర్కింగ్ ఉమెన్స్‌కి హడావిడిగా వంట చేసేసి పనికి వెళ్తూ ఉంటారు కదా, ఇలా తొందరగా పని చేసేసి వెళ్ళిపోవచ్చనమాట. ఈజీగా పనైపోతుంది. దానికి మనకు కావాల్సింది పెద్ద కుక్కర్ కావాలి. అందులో సరిపడా గిన్నెలు తీసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా వంట అయితే ఇలా చేసుకునేవచ్చు. ఆల్రెడీ ఇలాంటి గిన్నెలన్నీ మీ ఇంట్లో ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి వంట ఎంత ఈజీగా అవుతుందనేది. ఈ రోజుటి వీడియోలో టమోటా నిల్వ పచ్చడి అయితే చూద్దాము. చాలా సింపుల్ వేలో ఎండలో ఎండబెట్టాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టవ్ మీద మొత్తం ప్రాసెస్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసినామంటే టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, టమోటా పచ్చడి చేసుకోండి. మీ సైడ్ ఆవకాయకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మా సైడ్ టమోటో నిల్వ పచ్చడికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. టమోటా పచ్చడి అంటేనే నోట్లో లాలాజలం అలా ఊరిపోతూ ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. టమోటా పచ్చడి అంటే ఎండబెట్టాలి, రుబ్బాలి,
టమోటాల్ని ఉప్పులో ఊరపెట్టాలి. ఇవంతా 2, 3 రోజులు ప్రాసెస్ అబ్బా! అని కొంచెం విసుగ్గా ఉంటుంది. కానీ ఇలా చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపే మనకి టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు టమోటాలు చౌకగా దొరుకుతుంది కదా! ఇలాంటి టైంలో టమోటా పచ్చడి చేసి పెట్టుకుంటే 6 నెలలు, 9 నెలల పాటు కూడా టమోటా పచ్చడి నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే. బయట ఉంచితే ఒక 3 నెలల వరకి నిల్వ ఉంటుందనమాట. సో, ముందుగా అయితే టమోటాల్ని నేను 2 కేజీల వరకి తీసుకున్నాను. ఈ టమోటాలు మొత్తము శుభ్రంగా కడిగేసి నీళ్ళేమీ లేకుండా ఒక క్లాత్‌తో బాగా తుడిసేసి, ఆ తర్వాత మీడియం సైజ్‌కి కట్ చేసుకుంటూ ఉన్నాను. మరీ సన్నగా కట్ చేసుకోవాలనేం అవసరం లేదు. ఇంకా పెద్ద సైజు కూడా కట్ చేసుకోవచ్చు. లేదా ఈ సైజ్ కట్ చేసుకున్నా కూడా సరిపోతుందనమాట. మొత్తం టమోటాల్ని ఇలానే కట్ చేసుకోవాలి. పైనుండే మొడుములు తీసేస్తే కొంచెం బావుంటుందనమాట. సో, మొడుములు మొత్తం తీసేసి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత టమోటా ముక్కలైతే ఇంతొచ్చి సేరింది. సో, టమోటా ముక్కలైతే రెడీ అయిపోయింది కదా! 2 కేజీల టమోటా ముక్కలకి 200 గ్రామ్స్ చింతపండు వేస్తే సరిపోతుంది. సో, ఒక పెద్ద పిడికెడంతా చింతపండు. ఇందులో ఉండే ఈనెలు, గింజలు ఇవన్నీ రిమూవ్ చేసేసి చింతపండునైతే ఇలా రెడీ చేసి ఉంచుకున్నాను. మీరు 1 కేజీయే చాలు అనుకుంటే 100 గ్రామ్స్ వరకి చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకి నూనె పోసుకోవాలి. అడుగంటకుండా ఉండడానికి మాత్రమే. పోసుకోకుండా అలానే కూడా మనం టమోటాల్ని యాడ్ చేసుకోవచ్చు. నూనె పోస్తే అడుగంటకుండా ఉంటుందనేసి ఒక 2 స్పూన్ల వరకి నూనె పోసుకొని, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకుని, ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా ఈ ప్లేస్‌లోనే వేసుకోవచ్చు. బట్ ఇవి నీళ్లు ఊడుస్తుంది కదా టమోటా ముక్కలు, ఆ స్టేజ్‌లో వేసుకుంటే చింతపండు బాగా ఉడికిపోతుంది. సో, అందుకనేసి నేను టమోటా ముక్కలు నీళ్లు ఉడిసే స్టేజ్‌లో చింతపండయితే యాడ్ చేసుకుంటాను. ఈ స్టేజ్‌లో వచ్చేసి ఉప్పయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. 1 కప్పు మెజర్‌మెంట్ తీసుకోవాలి. మనం తీసుకున్న చింతపండు 1 కప్పు వచ్చేలాగా చూసుకోవాలి. ఆ కప్పులో సగానికంటే కొంచెం తక్కువగా ఉప్పు యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది. కాలు భాగానికంటే కొంచెం ఎక్కువ, సగానికంటే కొంచెం తక్కువ ఉప్పయితే యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఒక 20 మినిట్స్ వరకి ఉడుకుతుందన్నమాట టమోటా ముక్కలు మెత్తగా అవ్వడానికి. ఈ మధ్యలోనే ఆవాలు, మెంతులు పొడి కూడా చేసుకోవాలన్నమాట. డ్రై పాన్ పైన ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇవాళ పొడి చేసుకోవడం లేదు. మీకు ముందు చెప్పినట్టే టమోటాలో నుంచి నీళ్లు సెపరేట్ అయినప్పుడు చింతపండు యాడ్ చేసుకుని, ఇవి కూడా టమోటాతో పాటు బాగా ఉడికించుకోవాలి. మెత్తగా మగ్గిపోవాలి. ఈ నీళ్లు ఉంది కదా! ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తుంది. నీళ్లు దగ్గర పడే కొద్దీ కింద అడుగంటుతూ ఉంటుంది. సో, అప్పుడప్పుడు ఇలా కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. నాకు కరెక్ట్‌గా 20 మినిట్స్ అయిన తర్వాత ఇలా నీళ్లు ఆల్మోస్ట్ తగ్గిపోయిందన్నమాట ఉడకడం. ఇంకా కొంచెం నీళ్లుంది కదా! ఈ నీళ్ళంతా కూడా మొత్తం ఇమిరిపోవాలి. అంతవరకి మనం ఉడికించుకోవాలన్నమాట. ఇంకాసేపు మూత పెట్టి ఉడికించి, ఆ తర్వాత ఇంకా దగ్గర పడుతుంది కదా! అప్పుడు మూత ఓపెన్ చేసేసి ఉడికించుకున్నామంటే నీళ్లు బాగా డ్రై అయిపోతుంది. చూసారా? ఇలా నీళ్లు కొంచెం కూడా ఉండకూడదు. నీళ్లునిందంటే మనకి ఎక్కువ రోజుల పచ్చడి అనేది నిల్వ ఉండదన్నమాట. సో, అందుకనేసి నీళ్లు కొంచెం కూడా ఉండకుండా ఉండేంత వరకి ఇలా ఉడికించుకోవాలి. మొత్తం బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారించుకోవాలి. దీన్ని లైట్‌గా అలా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఇవి బాగా చల్లారాలి. సో, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని తీసి పక్కన ఉంచామంటే చల్లారిపోతుందన్నమాట. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఒకేసారి కూడా వేసుకోవచ్చు. బట్ ఇవి ఎక్కువగా గ్రైండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లైట్‌గా అలా పల్స్ ఇచ్చి తీసుకున్నామంటే సరిపోతుంది. ఆల్రెడీ మెత్తగా అయిపోయింది టమోటో. చింతపండు పల్ప్ ఉంటుంది కదా! సో, దానికోసం లైట్‌గా అలా గ్రైండ్ చేసి తీసుకున్నామంటే పచ్చడి అనేది తినేటప్పుడు బావుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో చింతపండు ఎంత తీసుకున్నామో అదే మోతాదులో కారప్పొడి కూడా తీసుకోవాలి. కారప్పొడిని మిక్సీ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసామంటే మొత్తం బాగా కలిసిపోతుంది. అందుకోసమే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత తాలింపు కోసం ఇంకో కడాయి పెట్టుకుని అందులో మిరప్పొడి తీసుకున్నాం కదా!
ఆ కప్పుతోటి 1 కప్పు వరకి నూనె అయితే యాడ్ చేసుకోవాలి. అందులో మిరప్పొడి ఉంది అని చెప్పేసి ఇలా యాడ్ చేస్తూ ఉన్నాను. నూనె కావాల్సినంత యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్ల వరకి ఉద్దిపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ వరకి ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. శనగపప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చదు కాబట్టి నేనైతే యాడ్ చేయడం లేదు. ఇక సగం స్పూన్ వరకి ఇంగువ యాడ్ చేసుకొని, ఎండుమిరపకాయలు ఒక 10 వరకి యాడ్ చేస్తున్నాను. కచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకి తీసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకొని, ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమోటా పచ్చడిని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అడుగంటుతూ ఉంటుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటూ మళ్ళీ మిగతాది యాడ్ చేసుకోవాలనమాట. ఇవి కాసేపు ఒక 2 నిమిషాలు ఇలా ఉడికితే సరిపోతుంది. ఎక్కువ సేపు ఉడకాల్సిన అవసరం లేదు. నూనెలో బాగా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇందులోనే మెంతులు, ఆవాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటి ఊరగాయని ఎవరన్నా ఇలా తాలింపు వేడిగా ఉండేటప్పుడు పెడతారా అని మీరు అనుకోవచ్చు. కంపల్సరీగా ఈ ఊరగాయకైతే కాసేపు ఉడికించుకున్న తర్వాతే దింపుకోవాలి. ఎందుకంటే అన్నీ మనం పచ్చిదే ఉడికించుకున్నాము. ఇలా నూనెలో ఫ్రై అయిందంటే ఊరగాయ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. సో, అందుకనేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇక దింపేస్తాం అనే స్టేజ్‌లో ఆవాలు, మెంతుల పొడి దంచుకున్నారు కదా! సో, దాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని, ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకొని, కావాల్సి పడితే ఈ స్టేజ్‌లోనే ఉప్పు గూడా యాడ్ చేసుకోవాలి. నాకైతే అలానే తినడానికైతే సరిపోతుంది. బట్ అన్నంలో కలుపుకొని తినడానికి ఇంకాస్త తక్కువ అని అనిపిచ్చింది ఉప్పు. సో, ఉప్పయితే నేను ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకైతే ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత, మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, దీన్ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకోవాలి. కాస్త వేడున్నా గూడా ఆవిరి పట్టేసి నీళ్లు కారిపోతూ ఉంటుంది కదా! అందుకోసమే దీన్ని బాగా చల్లారించిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. టమోటా పచ్చడైతే రెడీ అయిపోయింది. కరెక్ట్‌గా నాకు 40 మినిట్స్ పట్టిందనమాట. హాఫ్ అన్ అవర్‌లో రెడీ చేసుకోవచ్చని చెప్పాను కదా! 10 నిమిషాలు ఎక్కువే పట్టింది. పర్లేదు 2, 3 రోజుల ప్రాసెస్ కన్నా ఒక 10 నిమిషాలేమి ఎక్కువైపోదు కదా! సో, అందుకనేసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది డౌట్‌గా ఉంటే మీకు 1 కేజీ వరకి ట్రై చేసి చూడండి. టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ట్రై చేయొచ్చు. నాకైతే ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఒకేసారి 2 కేజీల వరకు చేసి పెట్టుకునేసాను. ఇలా ఒక్కసారిగా చేసి పెట్టుకున్నామంటే మనకి 6 నెలల పాటు, 9 నెలల పాటు దిగులనేది ఉండదు. ఇది పెరుగన్నంతో ఒట్టి అన్నంలో కూడా కలుపుకొని తిన్నామంటే ఎంత టేస్టీగా ఉంటుందో, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది మరవకుండా కామెంట్‌లో తెలపండి. చాలా సింపుల్ ప్రాసెసే. ఉడకడానికి మాత్రమే టైం తీసుకుంటుంది. ఇక చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి మాత్రమే. ఇక పెద్దగా టైం ఏం తీసుకోదు. సో, చాలా సింపుల్ ప్రాసెసే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రాదు. సో, అందుకనేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక మిగిలిన కడాయిలో ఇలా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో, అది ఎలాంటి కూరైనా ఇలా కడాయిలో కలుపుకొని చివరగా తింటేనే టేస్ట్ సూపర్ ఉంటుంది కదా! నేను కూడా టేస్ట్ చూసేద్దామని కొంచెం అన్నం వేసుకొని కలుపుకొని తిన్నాను. చాలా బావుంది. కరెక్ట్‌గా ఉప్పు, కారం అన్నీ చాలా బాగా పట్టిందనమాట. పులుపు కూడా కరెక్ట్‌గా సరిపోయింది. సో, మీరు ఎలాంటి భయం పెట్టుకోకుండా తప్పకుండా ట్రై చేయొచ్చనమాట. ఫెయిల్యూర్ అయితే అవ్వదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉంటాను. బాయ్.